ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడే నేను కొన్ని చూశాను. కాంగ్రెస్ వస్తే రైతులు అన్యాయం చేసిందని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమయ్యా, ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వేయటం అన్యాయం చేయటమా అని నేను అడుగుతా ఉన్నా. మీరు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని మొదటి దఫా గాని రెండో దఫా గాని ఏమీ చేయకుండా ఎత్తేసి చేస్తే కూడా ఒకసారి 4 దఫాలుగా 25 వేస్తే మీరేసింది వడ్డీకే సరిపోయింది. అసలు తీరలేదు. ఆ 1,00,000 అట్లాగే ఉండిపోయింది. 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి మీరు మేము రాగానే 2,00,000 రూపాయలు రుణమాఫీ కేవలం 3 నెలల్లో రైతుల అకౌంట్లో వేయటం అన్యాయమా? రైతులు పండించిన పంటకి మద్దతు ధర ఇవ్వటమే కాదు, వరి ధాన్యం పండిస్తే ఆ పండించిన సన్న ఒడ్లకి క్వింటాకి 500 రూపాయలు అదనంగా బోనస్ ఇవ్వటం అన్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్న 29 లక్షల మంది వ్యవసాయ పంపు సెట్లకి ఉచితంగా కరెంటునిస్తూ 1 నిమిషం కూడా కరెంటు కట్టు కాకుండా కరెంటు ఇవ్వటం పొరపాట? రైతులందరికీ ఇన్సూరెన్స్ చేయటం పొరపాట? రైతుల కోసం నిత్యం ఆలోచన చేస్తూ వాళ్ళు ఏది కోరితే అది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి దాదాపు 70,000 కోట్ల రూపాయల్ని కేవలం ఈ సంవత్సరాల కాలంలో రైతాంగ సోదరుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇది నేరుగా రాష్ట్ర ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్ నుంచి వారి అకౌంట్లోకి వెళ్ళింది. ఇది తప్ప? ఆయన ఇంకో మాట మాట్లాడతాడు. కరెంటు అట కట్ అవుతుందట, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతా ఉన్నాయట. నోరుంది కదని ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? మీ ప్రభుత్వ హయాంలో మీరు ఇచ్చినటువంటి కరెంట్ ఎంత? మేము వచ్చిన తర్వాత పెరిగిన డిమాండ్ కూడా దృష్టిలో పెట్టుకుని 17,162 మెగావాట్, దాదాపు 2,000 మెగావాట్లు పైబడి ఈ రాష్ట్రంలో డిమాండ్ పెరిగితే కూడా ఒక్క దగ్గర కూడా కరెంటు కట్టు కాకుండా నిత్యం 24 గంటలు కరెంట్ ఇస్తూ చివరికి ఉచిత కరెంటు కూడా 200 యూనిట్లు పేదవాళ్ళకి ఇస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇది తప్ప?